తెలుగుదేశం పార్టీ వైసీపీని ఎదుర్కోవటానికి విశాలమైనటువంటి విపక్ష ఐక్యతను కోరుకుంది. పవన్ కళ్యాణ్ పదే పదే చెప్పాడు, వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అని. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నేరుగా ఎదుర్కొంటే ఓడించలేము అన్నది తెలుగుదేశం అంచనా. అందువల్ల 2019 అనుభవం కూడా అదే చెప్తోంది. సో 2024లో గెలవాలంటే అపోజిషన్ ఓట్ స్ప్లిట్ కాకూడదు అని. అందుకే టీడీపీ జనసేన కలిసింది. జనసేన చాలా క్లిష్టమైన సమయంలో టీడీపీకి మద్దతు ఇచ్చింది. చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్న సమయంలో మద్దతు ఇచ్చింది. ఒక రకంగా టీడీపీకి ఇబ్బందుల్లో ఉన్న సమయంలో కలిసి వచ్చిన నాయకుడిగా తెలుగుదేశం శ్రేణుల్లో కూడా పవన్ కళ్యాణ్ పట్ల సానుకూలత ఉంది. పవన్ కళ్యాణ్ పైన కూడా తీవ్రమైన ఒత్తిడి ఉంది. హరిరామజోగయ్య లేఖలు మనం చూస్తున్నాం. 58 సీట్లు అడగాలి జనసేన అని. అంటే జనసేన బలాన్ని మించి సీట్లు అడగాలన్న ఒత్తిడి పవన్ కళ్యాణ్ పైన పెరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే ఎలాగైనా తెలుగుదేశం జనసేన పొత్తు వికటించాలి, టీడీపీ జనసేనకు సరైన గుర్తింపు ఇవ్వలేదన్న భావన గనక జనసేన ఓటర్లో తేగలిగితే ఓట్ల బదిలీ దెబ్బతింటుంది అన్నది వైసీపీ వ్యూహం. ఈ వైసీపీ వ్యూహాన్ని ప్రత్యక్షంగా వైసీపీయే ప్రయోగిస్తోంది, పరోక్షంగా ఇతరులతో కూడా కొంత ప్రయోగింపజేస్తోంది. ఆ రకంగా జనసేనకే ఎందుకు ముఖ్యమంత్రి ఉండకూడదు, 2.5 సంవత్సరాల పవన్ కళ్యాణ్ ఎందుకు ముఖ్యమంత్రి ఉండకూడదు, జనసేనకు ఎందుకు ఎక్కువ సీట్లు ఇవ్వకూడదు, ఈ డిమాండ్లన్నీ పెడుతున్నారు. దీనివల్ల పవన్ కళ్యాణ్ పైన కూడా ఒత్తిడి పెరుగుతుంది. ఇటీవల తెలుగుదేశం పార్టీ సీట్లను మండపేట, అరకును చంద్రబాబు నాయుడు ప్రకటిస్తే పవన్ కళ్యాణ్ బహిరంగ చెప్పాడు, నాపై కూడా ఒత్తిడి ఉంటుంది, అందువల్ల నేను రాజంపేట, రాజానగరం ప్రకటిస్తున్నానని కూడా చెప్పాడు. అంటే నేను కూడా చంద్రబాబు నాయుడు ఒత్తిడికి ఏమీ లొంగేది లేదు అన్న సందేశాన్ని పవన్ కళ్యాణ్ ఇవ్వాల్సి వచ్చింది. అందువల్ల ఇవాళ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ జనసేనకు కూడా అధిక సంఖ్యలో సీట్లు ఇవ్వాల్సిన పరిస్థితి. నిజంగా చెప్పాలంటే జనసేనకు రాష్ట్రం అంతా 6-7% మించి ఓటింగ్ ఏమి ఉండదు. 6-7% మించి ఓటింగు ఉన్నా కూడా చాలా వ్యూహాత్మకమైన ఓటింగ్ అది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సొంతగా పోటీ చేస్తే సీట్లు గెలుచుకునే పరిస్థితి లేకపోవచ్చు, కానీ తెలుగుదేశానికి యాడ్ అయినప్పుడు అది టీడీపీకి వస్తాయి సీట్లు, జనసేనకు వస్తాయి. అందువల్ల ఇవాళ డెస్పరేషన్లో టీడీపీ ఉన్నందున జనసేనకు ఎక్కువ సీట్లు ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది ఆ వ్యూహాత్మక ఓటింగ్ వల్ల. ఇప్పుడు ఇలా వ్యూహాత్మక బలం ఉన్న వాళ్ళు తన మిత్రపక్షాల నుంచి ఎక్కువ బార్గెన్ కూడా చేయగలుగుతారు. కర్ణాటకలో కుమారస్వామి ఎందుకు ఉదాహరణ, బీహార్లో నితీష్ కుమార్ ఎందుకు ఉదాహరణ. వాళ్ళకి బలం తక్కువ ఉన్నా కూడా వాళ్ళే ముఖ్యమంత్రులు అవుతూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళ బలమే కీలకమవుతుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు టీడీపీ గెలవటానికి జనసేన కలిసి రావడమే కీలకమవుతుంది. అందువల్ల జనసేన ఎక్కువ సీట్లు అడిగే అవకాశం ఉంది. తెలుగుదేశం ఇవ్వక తప్పనిసరి పరిస్థితి ఉంది. పైగా జనసేన ఓటు టీడీపీకి ట్రాన్స్ఫర్ కావాలన్నా జనసేనకు గౌరవప్రదమైన సీట్లు ఇచ్చారా అన్నది క్రైటీరియాగా మారబోతుంది. లేకపోతే జనసేన ఓటర్లు, ముఖ్యంగా జనసేన వెనకాలన్న సామాజిక వర్గమైన కాపు ఓట్లు టీడీపీకి బదిలీ కావాలంటే ఆ రకమైన రికగ్నిషన్ ఇచ్చారా లేదా క్వశ్చన్ అవుతుంది. అందువల్ల జనసేన అధిక సీట్లను అడిగే అవకాశం ఉంది. ఇప్పుడు బీజేపీతో పొత్తుకు చంద్రబాబు నాయుడే వెంపర్లాడాడు. జీవీ నరసింహారావు భాషలో చెప్పాలంటే టీడీపీయే ఎంబడబడింది. వాస్తవంగా బీజేపీ ఆసక్తి చూపలేదు. బీజేపీ చాలా వ్యూహాత్మకంగా తనకు ఆసక్తి లేనట్లుగా కనిపించింది. కారణం ఏంటంటే టీడీపీ డెస్పరేషన్లో ఉన్నప్పుడు ఎక్కువ సీట్లను లాగటానికి అవకాశం ఉంటుంది. బీజేపీకి 1% ఓటింగ్ కూడా లేదు. ఈవెన్ పెరిగినా కూడా 2% మించదు. పెరగడానికి కూడా స్కోప్ ఏమీ లేదు. ఏమైనా లోక్సభ ఎన్నికలకు వస్తే మోడీ ప్రభావంతో వస్తే కొంత పెరగచ్చేమో, కానీ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీకి పెరిగే అవకాశమే లేదు. ఆ మాటకొస్తే బీజేపీ లయబిలిటీ కూడా, ఎందుకంటే ప్రత్యేక హోదా ఇవ్వలేదు, విభజన హామీలు అమలు చేయలేదు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరిస్తున్నారు అన్న ఆంధ్రప్రదేశ్ ఓటర్లలో ఉన్న వ్యతిరేకత ఉంది. దాంతోపాటు బీజేపీని వ్యతిరేకించే సాంప్రదాయ వర్గాలు ఉన్నాయి, మైనారిటీలు, ఇతరులు, వీరు గణనీయమైన సంఖ్యలో ఉంటారు. వీళ్ళందరూ కూడా బీజేపీతో పొత్తును స్వాగతించరు. అయినా కూడా ఈ నష్టాలున్నా కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకోదలుచుకున్నాడు. ఎందుకంటే మోడీ అండ కావాలి, జగన్ ఎదుర్కోవాలి అంటే
ఆ మోడీ అండ అన్న దానికి ప్రైస్ చాలా ఎక్కువ బీజేపీ పెడుతోంది. ఈ మోడీ అండ ఇస్తాం కానీ దానికి నువ్వు ఎన్ని సీట్లు ఇస్తావు, మాకు 8 ఎంపీ సీట్లు ఇవ్వాలి, ఇలా రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. 25 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలని. అంటే బీజేపీ బలానికి పొంతన లేని సీట్లను బీజేపీ అడుగుతున్నట్టు కనబడుతుంది. అదే కాకుండా తెలుగుదేశం బలంగా ఉన్న సీట్లను కూడా అడుగుతుంది. అంటే బీజేపీ తన బలమేమీ లేకపోయినా తెలుగుదేశం సహకారంతో గెలవాలి అనే ఆలోచనలో ఉంది. సో ఇదే జరిగితే బీజేపీకి అలా ఎక్కువ సీట్లు ఇస్తే జనసేనకు ఇంకా ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే బీజేపీకి 1% ఓటింగ్ ఉంటే జనసేనకు 6-7% ఓటింగ్ ఉంది. అందువల్ల జనసేనకు తక్కువ ఇచ్చి బీజేపీకి ఎక్కువ ఇస్తే ఖచ్చితంగా అది జనసేనలో వ్యతిరేకత వస్తుంది. ఇప్పుడు జనసేన బీజేపీ కూడా టీడీపీ బలమున్న సీట్లను అడిగే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే తమకు బలమున్న సీట్ల కన్నా తెలుగుదేశం బలమున్న సీట్లలో అయితే గెలవచ్చు అన్నది బీజేపీ అంచనా. ఎందుకంటే బీజేపీకి బలమున్న సీట్లు లేవు కనుక. జనసేనకు బలమున్న చోటే టీడీపీకి కూడా బలం ఉంది. ఇప్పుడు ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి ఈ జిల్లాల్లో జనసేనకు బలం ఉంది, టీడీపీకి కూడా అక్కడే బలం ఉంది. రాయలసీమలో జనసేనకు బలం లేదు, టీడీపీకి బలం లేదు. అంటే టీడీపీ పరిస్థితి ఏంటి? బీజేపీకి ఎక్కడా బలం లేకపోయినా తాము గెలవాలి అంటే సీట్ల సంఖ్యే కాదు, తెలుగుదేశం బలం ఉన్న చోట్ల మమ్మల్ని గెలిపించాలన్నది బీజేపీ వాదనలా కనబడుతుంది. జనసేనకేమో టీడీపీకి బలం ఉన్న చోట జనసేనకు కూడా బలం ఉంది. సో అందువల్ల ఈ రెండు పార్టీలకు బీజేపీకి జనసేనకు టీడీపీ తనకు బలమున్న సీట్లు ఇచ్చేస్తే ఇక టీడీపీ మిగిలింది ఏంటి? బలం లేని సీట్లలో రాయలసీమలో జగన్ పైన పోరాడాలా? సో అందువల్ల ఈ పొత్తులు కలిసి రావడం కన్నా తలనొప్పిగా మారుతున్నట్టుగా కనబడుతుంది.